హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంబటివారి కోడళ్ళు. ఏంటా ఈ హడావిడి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మున్నీకైతే 6 months పూర్తయిపోతున్నాయి. సో ఇంకా అన్నప్రసన్నం జరిపించేద్దామని రెడీ అయిపోయాము. చూసారా, ఇల్లంతా పిల్లలతో చుట్టాలతో భలే కలకల్లాడుతూ సందడిగా ఉంది. ఈవెంట్ని అయితే ప్రేయర్తో స్టార్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మున్నీని కింద పడుకోపెట్టాము ఏం పట్టుకుంటుందా అని. మేమందరం అయితే ఏం పట్టుకుంటుందా అని చాలా ఎక్సైటెడ్గా చూసాము. కానీ మున్నీ అయితే ఒక్కసారి అంతమందిని చూసేపాటికి భయపడిపోయి పాపం ఏడుపు మొదలు పెట్టేసింది. ఇంకా అట్ లాస్ట్కి కత్తెరని అయితే పట్టుకుంది మున్ని. అది పట్టుకోగానే వాళ్ళ పెద్దమ్మ నానమ్మలు అయితే మా వారిని ఆట పట్టేస్తున్నారు. మా బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ ఎవరికే ఇవ్వనక్కర్లేదనేసి ఫస్ట్ అయితే మా అన్నయ్య గారు వదిన తినిపించారు. ఇప్పుడు మున్ని వాళ్ళ నానమ్మ తినిపిస్తున్నారనమాట. ఆ రోజైతే అమ్మమ్మకి అస్సలు హెల్త్ బాగాలేదు, కానీ మనవరాల కోసం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇంకా ఇప్పుడైతే మున్ని వాళ్ళ పెద్దమ్మమ్మ తాతయ్య వాళ్ళ బుల్మామ తినిపిస్తున్నారు. మున్ని స్టార్టింగ్లో చాలా పేచి పెట్టేసింది, కానీ తర్వాత కూల్ అయింది, నార్మల్ అయింది. ఆ రోజైతే మున్ని చాలా సపోర్ట్ చేసింది అనమాట. పెద్ద అంటే భయపడిపోయినా కానీ తర్వాత కూల్ అయ్యి నార్మల్ అయింది. ఇప్పుడు మున్ని వాళ్ళ చిన్నమ్మమ్మ తినిపిస్తున్నారు. పక్కన వాళ్ళిద్దరు మున్నికి చిన్నమ్మలు. ఇక్కడ మా తాతయ్య తినిపిస్తున్నారు. ఇంటికి పెద్ద ఆయనే. మా అమ్మకి తాతయ్య, నాకు ముత్తాతయ్య, మున్నికి కూడా ముత్తాతయ్య అనమాట. ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న అయ్యో నేను తినిపించలేదని వచ్చి పెడుతున్నారు మున్నికి ఇంకా పెద్ద పాపకి. మున్ని పెద్ద పాప వాళ్ళ పరికిణీ జాకెట్స్ వేసుకున్నారు. ఇద్దరు భలే ఉన్నారు కదా, బుట్టబొమ్మల్లాగా. ఫొటోస్ తీద్దాం అనుకున్నాం కానీ అంత హడావిడిలోనూ కుదరలేదు. ఇంకా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేయాలి ఇలాగ ఇద్దరిని ట్విన్నింగ్ డ్రెస్సెస్తో ఫొటోస్ తీసేందుకు. మున్ని వాళ్ళ అమ్మమ్మ అయితే తింటుంది కదా అని పెడతానే ఉన్నారు మున్నికి. ఇంకా ఇక్కడైతే మున్ని వాళ్ళ చిన్న నానమ్మ అంటే మా చిన్నమ్మమ్మ అత్తగారు తినిపిస్తున్నారు. నీకు కూడా ఈరోజైనా అన్నప్రాసన అని పెద్ద పాపకి తినిపిస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మున్ని వాళ్ళ తాతయ్య నా మనవరాలు పాకడం లేదు, ఇంకా డైరెక్ట్గా నడిచేయడమే అని నడిపిస్తున్నారు. దాని తర్వాత పిల్లలందరూ వచ్చారు. పిల్లలకి పరవాన్నం పెడుతున్నాము. ఆ రోజు పరవాన్నం చేస్తాం కదా, ఇంకా అది పెడుతున్నాం అనమాట. మా తమ్ముడైతే అరటిపళ్ళు పెడుతున్నాడు. ఇదంతా భలే జరిగింది. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా పిల్లలు అనేవారు ఏం పట్టుకున్నా చిన్నప్పుడు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనే కదా ఎవరమైనా కోరుకునేది. నేను కూడా మా పెద్ద పాప విషయంలో అయినా మా చిన్న పాప విషయంలో అయినా వారు ఎవరిని ఏమీ ఆశించకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంటే ఇండిపెండెంట్గా ఉంటే అదే చాలని కోరుకుంటున్నాను. మీ దీవెనలు అయితే మా చిన్న పాపకి పెద్ద పాపకి ఇవ్వండి. ఇక్కడైతే మా అమ్మ అంటే మున్ని వాళ్ళ పెద్దమ్మమ్మ అన్నీ రెడీ చేస్తున్నారు. వాళ్ళ మున్ని వాళ్ళ పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ లేకపోతే నా వల్ల మన పెద్ద కోడల వల్ల అయితే ఇదంతా అయ్యేది కాదు. ఆ రోజు ఈవెంట్ని అయితే వీళ్ళిద్దరి వల్ల చాలా సక్సెస్ఫుల్గా జరిగించుకున్నాము. అంటే ప్రిపరేషన్లో ప్రాసెస్లో అంతా మా అమ్మ ఇంకా మా ఆంటీ ఉండడం వల్ల చాలా బాగా జరిగింది. ఇంకా ఫ్యామిలీతో అయితే కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. ఇంకా అంతే వీడియో. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.